ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 26వ అధ్యాయము ఆదికాండము 16వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించెను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అను పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమే వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదును అనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజోతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తమో నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లును నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు అనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియచేసి, మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షెబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమెతును పెండ్లి చేసుకునేను. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగ చేసిరి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, ప్రతి ఉదయము ఈ రీతిగా మమ్మలను నీ వాక్య ధ్యానము చేత బలపరుస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న దేవుడు ఇస్సాకును ఆశీర్వదించిన కారణాన్ని మనం ధ్యానం చేసాం. మరి ఆ దేశం అందున్నటువంటి కరువు కలిగినటువంటి దేశంలో, కష్టము కలిగినటువంటి దేశంలో మరి ఇస్సాకు విత్తనం వేసి 100 అంతల ఫలం పొందాడని,
మరి మా దేవునిపై ఆనుకున్నవారు, దేవునిపై నమ్మకమును ఉంచిన వారు ఈ రీతిగా అభివృద్ధి పొందుతారు అని మనం నిన్నటి దినాన ధ్యానం చేస్తాం. ఇదేం పిల్లరా, తర్వాత జరిగినటువంటి మరి విషయం ఏమిటంటే, తర్వాత మరి ఆ దేశపు రాజు అయినటువంటి అబీమెలెకు మరి ఇస్సాకు దగ్గరకు వచ్చి, ఇస్సాకును మరి ఎక్కడ నుండి నీవు మాకంటే బలము గలవాడివిగా, మరి నీవు బలము పొందుకున్నవాడిగా అభివృద్ధి పొందుతూ ఉన్నావు, నీవు అంతకంతకు విస్తరిస్తూ ఉన్నావు, కాబట్టి నీవు మా మధ్య ఉండకుండా వెళ్ళిపో అని చెప్పినప్పుడు మరి ఇస్సాకు గెరారు లోయలో తన గుడారం వేసుకుని అక్కడ తన తండ్రి అయిన అబ్రహాము దాసులు తవ్వినటువంటి బావులు కాకుండా తాను క్రొత్తగా మరి యొక్క బావులను త్రవ్వటం ప్రారంభిస్తాడు. అలా బావులను త్రవ్వినప్పుడు మరి నీళ్లు గల బావిలు పడినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులు వచ్చి ఇవి మావే అని చెప్పి వాటిని మరి ఓడదీసుకోవడం, మరలా బావిని తవ్వడం, ఆ బావిని కూడా వారు తీసుకోవడం, ఇట్లా ఇస్సాకు బావులు త్రవ్వడం, మరి వారేమో వాటిని స్వాధీనం చేసుకోవడం, ఈ రీతిగా మరి అక్కడ మరి కొనసాగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు ఇస్సాకునకు ప్రత్యక్షమై 24వ వచనంలో ఆ రాత్రియే మరి అక్కడ మరి బావులు త్రవ్వుతూ ఉండగా వారు స్వాధీనం చేసుకుంటూ ఉండగా ఈ క్రమంలో మరి ఇస్సాకు గెరారులో నుండి బెయేర్షెబాకు వెళ్ళటం మనం చూస్తాం. ఇదేని పిల్లారా, బెయేర్షెబాకు వెళ్ళిన తరువాత ఆ రాత్రియే దేవుడు మరి ఇస్సాకునకు ప్రత్యక్షమై మరి నేను నా దాసుడైన అబ్రహామునకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా తోడై ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవద్దు అని ఇస్సాకుకు అభయం ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఈ రీతిగా దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి ఇస్సాకు మరి గెరారు నుండి బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ దేవుని నామమున ప్రార్థన చేశాడు, అక్కడ బలిపీఠమును కట్టాడు, దహన బలిని అర్పించాడు. ఇదేం పిల్లలారా, ఈ రీతిగా ఇస్సాకు దేవుని వలన ఆశీర్వాదము పొందుకొని మరి ఆ ప్రాంతంలో అంతకంతకు బలవంతుడై మరి వర్ధిల్లుతో ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధిని చూసినటువంటి అబీమెలెకు మరి అతని దాసులు, అతని సైన్యాధిపతి ఒకనొక దినాన ఇస్సాకు దగ్గరికి వస్తారు. ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటారు కదా, మరి ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అంటాడు, నేను మీ మధ్య ఉన్నప్పుడు మరి మీరు నా మీద పగబట్టి మరి నా మీద అసూయతో నన్ను అక్కడి నుండి పంపివేశారు కదా, మరలా ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అని వారు అన్నప్పుడు వారు అంటారు కదా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి అని వారు మాట్లాడడం మనం చూస్తాం. ఇదేం పిల్లలారా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడని మరి అవతలి వ్యక్తికి తెలిసింది అని అంటే ఇదేం పిల్లరా, దేవుడు ఇస్సాకును ఎంతగా ఆశీర్వదించాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకు యొక్క అభివృద్ధి కళ్ళారా చూసినటువంటి ఆ గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు అతని స్నేహితుడు మరి అతని సైన్యాధిపతి ఒకనొక దినాన ఇస్సాకు దగ్గరికి వచ్చి అంటున్నారు కదా, నిశ్చయముగా నీవు యెహోవా నీకు తోడై ఉండటమేమో చూసాము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్న కారణాన్ని బట్టే నీవు అభివృద్ధి పొందుతున్నావు అని ఒక అన్యుడు వచ్చి మరి సాక్ష్యమిస్తున్నటువంటి మరి సందర్భము. ప్రిదేన్ పిల్లారా, ఈ సాక్ష్యము ఇస్సాకు జీవితంలో ఒక అన్యుడు చెప్పడానికి కారణం ఏంటి? ఇస్సాకు దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మరి మాట మీద మరి ఉభయ అయిపోయాడు, దేవుని మాట మీద అక్కడే ఉండు అంటే అక్కడే ఉండిపోయాడు. నమ్మకమైనటువంటి మరి భక్తిని, నమ్మకమైన వ్యక్తిగా మరి దేవునికి దొరికినటువంటి నమ్మకస్తునిగా ఇక్కడ ఇస్సాకు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇదేం పిల్లారా, కాబట్టి ఒక అన్యుడు వచ్చి మరి నీ దేవుడు నీకు తోడై ఉండటం మాకు కనపడుతుంది అన్నాడు అని అంటే ఎంత భక్తి విశ్వాస్యతను ఇస్సాకు కలిగి ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహాము ఏ భక్తిని, నీతిని, యథార్థతను, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో అదే భక్తిని, యథార్థతను, నీతిని మరి నమ్మకత్వాన్ని కలిగిన వాడిగా ఇస్సాకు కనబడతా ఉన్నాడు. ఇదేం పిల్లరా, మరి వారు అంటారు కదా, మరి ఈ కారణాన్ని బట్టి నీ దేవుడు నీకు తోడై ఉన్న కారణాన్ని బట్టి నీవు అభివృద్ధి పొందుతూ ఉన్నావు, కాబట్టి నీవు మాకంటే గొప్పవాడిగా అవుతా ఉన్నావు. కాబట్టి మా భయం ఏంటంటే
మరి నీవు ఒకవేళ గొప్పవాడయ్యి మా మీద తిరగబడతావేమో. ఇదేంటి పిల్లారా, ఇస్సాకు పొరుగువానిగా పరవాసిగా ఉండి కూడా తను అభివృద్ధి చెందిన ఏ విధమైనటువంటి మరి డాంబికాన్ని కానీ, నేను గొప్పవాడైనటువంటి ఆ యొక్క మరి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడిగా నాకేంటి అని చెప్పి ఎక్కడ విర్రవీగినటువంటి పరిస్థితిని వారు గమనించలా. అయినా వారు వచ్చి ఏమంటున్నారు, నీవు యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడవు, నీ దేవుడైన యెహోవాయే నీకు నిశ్చయముగా తోడై ఉండటం మేము చూసాం అని చెప్పి నీకు నాకు మధ్య ఒక నిబంధన ప్రమాణం చేసుకుందాం. మరి మేము నీకు ప్రాణహాని చేయము, నీవు మా మీదకు రాకుండా ఒక ప్రమాణం చేద్దామని వచ్చాము అని వారు అన్నప్పుడు మరి ఇస్సాకు వారికి విందు చేస్తాడు. ఆ విందును ఆరగించిన తర్వాత వారు ప్రమాణం చేసుకుంటారు. తర్వాత వారు వారి వారి ప్రాంతానికి వెళ్ళిపోతారు. మరి ఇస్సాకు బెయేర్షెబాలో ఉండి దేవునికి దహన బలి అర్పించడం, మరి బలిపీఠమును కట్టడం, అక్కడ జీవించటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇస్సాకు దాసులు వచ్చి మరి తాము తవ్వినటువంటి బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినని చెప్పినప్పుడు ఆ బావులకు ఆయన మరలా పేర్లు పెట్టడం, ఆ బావికి షాబా అని పేరు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, ఇక 34, 35 వచనాల్లో మనం చూస్తే ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైనటువంటి బేరె కుమార్తెగు యహూదీతును మరి బాసిమెతు అనేటువంటి ఇద్దరిని స్త్రీలను వివాహం చేసుకుంటాడు. ఈ ఇద్దరు స్త్రీలు ఏశావు భార్యలు మరి ఇస్సాకునకును రెబ్కాకును మహావ్యాధంలో కలుగజేశారట. ఇదేం పిల్లారా, ఇక 26వ అధ్యాయము ఇక్కడతో ముగుస్తూ ఉంది. కాబట్టి ప్రిదేన్ పిల్లారా, ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక అన్యుడు వచ్చి, ఒక దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు వచ్చి మరి దేవుని వలన ఆశీర్వాదము పొందుకొని అంతకంతకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతున్నటువంటి ఇస్సాకును గూర్చి సాక్ష్యం ఇవ్వడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమని? నిశ్చయముగా యెహోవా నీ దేవుడైన యెహోవా నీకు తోడైండుట మాకు కనబడతా ఉంది అని చెప్పి వారి సాక్ష్యం ఇవ్వడం. ఇదేను పిల్లరా, ఎంత గొప్ప సాక్ష్యమో ఇస్సాకు పొందుకున్నాడు. ఈ రోజున నీ భక్తి విశ్వాస్యత ఇస్సాకు వలె మరి కనబడుతూ ఉందా? దేవుడి నిన్ను ఆశీర్వదించటం మరి ఇతరులకు కనబడతా ఉందా? నీవు ఆశీర్వాదకారకముగా ఇతరులకు నీవు మారినట్లుగా నిన్ను గమనించుకుంటూ ఉన్నావా? ఎలా నీ భక్తి జీవితం ఉంది? ఇదేం పిల్లరా, ఒక అన్యుడు వచ్చి మరి నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడా? మరి నీ విశ్వాస జీవితమును చూసి మరొకరు ఇన్స్పిరేషన్ పొందుకుంటూ ఉన్నారా? ఎలా నీవు భక్తిని చేస్తూ ఉన్నావు? నీ భక్తిని, నీ విశ్వాస్యతను మరి దేవుని ఎదుట సరిగా ఉన్నదో లేదో సరిచూసుకుంటూ ఉన్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇస్సాకు అలా బ్రతికాడు. ఇస్సాకు జీవితం మరి అన్యుడైనటువంటి వాడికి తన అభివృద్ధి, అన్యుడైనటువంటి వాడికి, దేవుని ఎరుగినటువంటి వాడికి, నిజ దేవునిని మరి తెలుసుకున్నటువంటి వాడికి మరి తెలిసి వచ్చినట్లుగా బ్రతికాడు. మరి ఈ రోజున నీ జీవితం నీ పొరుగు వాడైనటువంటి అన్యునికి మాదిరికరంగా ఉందా? ఒకవేళ వాడే హేళన చేసేటువంటి భక్తి జీవితం నీలో ఉందా? ఎలా బ్రతుకుతా ఉన్నావు? ఒకసారి ఇస్సాకు జీవితాన్ని మీరు మరలా మరి 26వ అధ్యాయాన్ని చూస్తూ, చదువుతూ, ధ్యానం చేస్తూ మరలా అనేక విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. మీతో కూడా అనేక గూఢమైన మరి లోతైనటువంటి విషయాలను కూడా దేవుడు మీకు తెలియజేస్తాడు. నీవు దేవుని వాక్యం చదువుతా ఉన్నావా? ప్రతినిత్యము మరి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని మేలుకొలుపుతూ ఉన్నాడు. మరి విని వదిలివేసేవానిగా ఉంటూ ఉన్నావా? కేవలము అలా క్లిక్ చేసి వదిలేసి వినకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు, దేవునితో మరి సహవాసాన్ని పెంచుకో, దేవునితో నీ సంభాషణను పెంచుకో. దేవుని యొక్క సన్నిధిలో నీవు నిత్యము మరి కొంత సమయాన్ని హెచ్చించు. దేవుడు తప్పకుండా ఇస్సాకుకు మరి కలుగజేసిన ఆ ఆశీర్వాదం, అభివృద్ధిని నీకు, నీ కుటుంబానికి కూడా కలుగజేస్తాడు. ఆ రీతిగా దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఇస్సాకు జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృప చూపారయ్యా.
ఇదిగో తండ్రి, మీరు ఆశీర్వదించిన కారణాన్ని బట్టి అన్యుడు గమనించగలిగాడు. ఇదిగో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం, నీ దేవుడు నీకు తోడై ఉండటం మేము చూసామని చెప్పి సాక్ష్యం ఇవ్వడం ఈరోజు నాయన మా పాఠ్య భాగంలో మీరు మాకు వివరించగలిగారు నాయన. అవును తండ్రి, మా భక్తి విశ్వాస్యతలో నాయన ఇదిగో మా విశ్వాస క్రియలు నాయన ఇతరులకు నాయన మాదిరికరంగా ఉండేటట్లుగా కృప చూపమని ఇస్సాకుకు తోడై ఉన్న దేవా, నీవు మాకును తోడై ఉన్నావని అయ్యా. ఇదిగో నమ్మకము లేని వారు అనేక మంది పాపములు పడిపోతూ ఉన్నారు నాయన. నీ యందు నిలిచి ఉండుట ఎంతో గొప్ప భాగ్యము. అయితే అట్టి భాగ్యమును కోల్పోయి ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడని నమ్మకండా అపనమ్మకముతో జీవిస్తూ అయ్యా మలిన జీవితాన్ని కలిగి అయ్యా ఇదిగో నీ మార్గముల నుండి తప్పిపోతున్న వారు అనేక మంది ఉంటూ ఉన్నారు అయ్యా. అన్యునికి మాదిరికరమైనటువంటి భక్తిని విశ్వాసతను కలుగకుండా నైనా ఇదిగో లేకుండా నైనా లోకములో భ్రష్టులైపోతున్న వారితో మీరు మాట్లాడమని, అలాంటి ఆత్మలన్నిటిని రక్షించి ఇదిగో ఇస్సాకుకు తోడై ఉన్న దేవుడు నాకును తోడై ఉన్నాడని మీపైన ఆనుకునేటువంటి గొప్ప ధన్యత ఈరోజు నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దయచేసి నీ సత్య సువార్త అందరికీ ప్రకటింపబడినట్లుగా కృప చూపమని, అనేక మందిని నాయన ఈ కడవరి దినాలలో నీ సువార్త ప్రకటన కొరకు లేపమని, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోనకుండా అయినా ఇదిగో తండ్రి నీతి యావత్తు నీ సత్య సువార్తను ప్రకటించుటకు సహాయం దయచేయమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీతో తల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.